సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. మన ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని కనుక ఉత్తర ద్వారం నుంచి కనుక దర్శించుకుంటే కనుక సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణని దర్శించుకున్న పుణ్య ఫలితం కలుగుతుంది. కనుక ఈ రోజు ఉదయం 4:30 నుంచి స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటున్నారు. ఈ యొక్క ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం వల్ల మనం చేసేటువంటి పాప కర్మలన్నీ కూడా ఈ యొక్క వైకుంఠంలోనే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. అంటే మనం చేసే ఇహ జన్మలోను గత జన్మలో చేసే పాప పుణ్యాల ఫలితమే ఈ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే ఆ పాపాలన్నీ హరిస్తాయని శ్రీమన్నారాయణ గతంలో పూర్వం చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రతిగానే ఈ రోజు వైకుంఠ ఏకాదశి జరుగుతోంది మన చీడిగ దశావతార క్షేత్రంలో. ఇలా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క ధనుర్మాసంలో భాగంగా ఈ నెల 14, 13వ తేదీ గోదారంగనాథుల కళ్యాణం కూడా జరుగుతుంది సాయంత్రం 7 గంటలకు. ఆ కళ్యాణంలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాకొచ్చున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అతి పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఉత్తర ద్వార దర్శన భాగ్యం సోమవారం. ఈరోజు అందరికి కూడా ఉత్తర ద్వారం ద్వారా అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారు. ఈరోజు ఉదయం 3 గంటల నుండి స్వామివారి దర్శన కార్యక్రమం మొదలెట్టినామండి. సోమవారం ఈరోజు ఉదయం 3 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు అలాగే దర్శనాన్ని కూడా ప్రారంభమైనది. సుమారు 30,000 మంది పైగా భక్తులు కూడా ఈరోజు సోమవారి దర్శనాన్ని చేసుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అపశృతులు జరగకుండా క్యూ లైన్లు కట్టుబడి భక్తులకు అందరూ కూడా మా కమిటీ వారు అందరూ దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్క భక్తుల్ని కూడా అందరికి కూడా దర్శన భాగం కలిగేలాగా మా కమిటీ వారు చూసుకుంటున్నారండి. అలాగే ప్రసాదాలు కానీ అలా ఈరోజు పుష్పాలంకరణ కానీ ఈరోజు ప్రసాద వితరణ కానీ భక్తులు శ్రీ కట్ట ప్రసన్న కుమార్ గారు అలాగే పుష్పాలంకరణ శ్రీ గుత్తుల చిన్ని గారు కూడా ఈరోజు ఈ ఆలయానికి పుష్పాలంకరణ చేయించున్నారని అలాగే ప్రసాద వితరణ మరియు మహానారాయణ హోమం ఈరోజు కార్యక్రమానికి అలాగే ప్రసాద వితరణకి కూడా శ్రీ కట్ట ప్రసన్న కుమార్ దంపతులు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఈ యొక్క పుష్పాలంకరణ సహకరించిన గుత్తుల మహేష్ గారికి అలాగే ఈ టెంట్ సహకరించిన మన గుడాల పండు గారికి అలాగే కమిటీ సభ్యులు పేరు పేరున దేల అప్పరా గారు అలాగే కమిటీ సభ్యులైన పితాని వెంకటేష్ గారు అలాగే మన దేల రామకృష్ణ గారు వాసంతి సత్యనారాయణ గారు అలా నాగుల నారాయణ గారు అలాగే శ్రీనివాస్ గారు శంకర్రావు గారు ముఖ్యంగా మా సాయి సత్సంగం ఏ కార్యక్రమం అయినా మేము ఉంటామని చెప్పి ఏ కార్యక్రమంలో ముందుండే మా సాయి సత్సంగం శ్రీని గారికి మా కమిటీ తరఫున మా గుడి ఆలయం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. 100 సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఇది. 2023 సంవత్సరం తేదీన మార్చి 30 తేదీన దీన్ని మళ్ళీ పునర్నిర్మాణించి సుమారు 2.5 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరిగింది. దాతల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో. ఈరోజు భక్తులకు మంచినీటి ఏర్పాట్లు కానీ అలాగే వృద్ధులకు చంటి పిల్లలు కూడా ప్రత్యేక వీళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని ఉత్తరముఖ ద్వార దర్శనం చేసుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాము.